సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కా అడ్డా. సో ఫైనల్లీ మనమైతే హ్యాట్రిక్ కొట్టినాం అన్నమాట. హ్యాట్రిక్ విన్ అయితే అయింది డీసీ. సో మనోడు గాలి వానలో వాన నీటి పడవ ప్రయాణం రాజస్థాను ఓడిపోయింది ఏడ్చుకుంటా వస్తాడు వచ్చేసాడు అందగాడ ఓడిపోనీకొచ్చినావా రానా అందగాడ తిప్పి వచ్చినావా. కొంచెము కాదు ఏమైంది భయ సపోర్ట్ చేస్తలేవు ఏమైంది ఏం చెప్పాలి మ్యాచ్ అసలు సూపర్ ఓవర్ మెంటల్ ఆడేసారు డీసీ మాత్రం. ఏమైంది ఏడుపు తప్ప ఏమవుతుందో సెలెక్ట్ చేసుకున్నందుకే మ్యాచ్ లో ఓడిపోతుంది. ఈడు ఏ టీం అయితే సెలెక్ట్ చేసుకుంటాడో ఆ టీం ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇప్పటి నుంచి ఏ టీం పెడతానో దానికి రివర్స్ చేసుకోండి గైస్, అంతే. అది తప్పు అవుతున్నాయి. పాపం సంజు శాంసన్ కొట్టుతుంటే పాపం గాలి ఎగిరిండు అన్నాడు. సంజు శాంసన్ ఇంజూర్డ్ అయి వెళ్ళిపోగానే మొత్తం అప్పటికి కూడా కొట్టేస్తాడు, వెట్మార్ కొట్టేస్తాడు, పరాగ్ కొట్టేస్తాడు అన్నాడు. పరాగ్ పోగానే కథం సల్లా పడ్డాడు, పెయ్యి అంతా చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోగానే మెల్లగా వాళ్ళు కొడతారు, స్టబ్స్ కొడతాడు, ఇల్లు కొడతాడు. అది సారీ స్టబ్స్ ఎందుకు వచ్చిండు ఢిల్లీ ఆడు, స్టబ్స్ కాదు ఇంకోరు మనోళ్ళు వీళ్ళు ఈడు జైస్వాల్ కొడుతుంటే మొత్తం ఇక కాలి అయిపోయిందిరా, మ్యాచ్ అయిపోయిందిరా ఇలా నిన్ను ఎట్లా ఆడుకుంటా అది అన్నాడు. మళ్ళీ ఏమైంది లాస్ట్ చూస్తే సూపర్ ఓవర్ అయింది. సూపర్ ఓవర్ అయితే బుగ్గ అయ్యారు వీళ్ళు. అనవసరంగా చేతిలో చేసుకుండు మంచిగా ఆడారు రాజస్థాన్ మాత్రం. ఒకసారి మనము స్టాట్స్ చూసాం, ఒకసారి స్టాట్స్ ఏముంది అసలు ఇంత గలీజ్గా ఆడిరు. బాగా ఆడిండు, అంత ఓవర్ కి ఇన్ని రన్స్ అన్నట్టు ఆడిరు, క్యాల్కులేట్ చేసుకుని ఆడిరు. కానీ లాస్ట్ ఓవర్ మిస్ఫైర్ అయిపోయింది. మిచెల్ స్టార్క్ ఎక్సలెంట్ బౌలింగ్ నిజంగా. మిచెల్ స్టార్క్ ఏం బౌలింగ్ అసలు మెంటల్ అయిపోయారు. పెయ్యి అంతా గడగడ ఆడిపోవాలి ఒప్పుకుంటాను. ఘోరమైన యార్కర్లు. ఇంకొకరు నితీష్ రాణా కొడుతుంటే ఇక మొత్తము ఎగురుతూనే ఉన్నాడు. మళ్ళా లాస్ట్ కి నీలం కలర్ అయి వెళ్ళిపోయాడు పాపం. నీలం ఈ సిమ్రాన్ ఎట్మేర్ గాడైతే 9 balls 15 runs అంటే ఒక 6 ఒక 4 కొట్టిండు. వీడున్నా గెలుస్తుండే అయిపోయి ఇక ఓడిపోయింది అంతే. ఇక వానలో వాన నీటిలో పడవ ప్రయాణం నువ్వు ఇంటికి పోరా జల్దీ పోరా. ఏమైంది మాటలు వస్తలే, ఏం మాట్లాడ అయిపోయింది. నేను చెప్పేసిన మాట్లాడని మౌనమిది నాకు షాకింగ్ ఏం తెలుసా అసలు. ఆర్ఆర్ అని నిన్న పెద్ద ఇట్లా ఛాలెంజ్ చేసినావు, ఏమైంది అసలు? ఆర్ఆర్ గెలిచేస్తా చించేస్తా క్రికెట్ అన్నా ఎవడో ఒకటి గెలవాలా. నువ్వు సెలెక్ట్ చేసుకున్న టీమే ఓడిపోతుంది, ఛాన్స్ వస్తలేదు నీకు రాదు కూడా. అదే రాదు కూడా. ఓడిపోతే ఎట్లా వస్తుంది? ఓడిపోతే ఏదో ఒకటి అవుతుంది కదా, అన్ని గెలవడు. సన్ రైజ్ కూడా 4 ఓడిపోయింది, 4 ఓడిపోయి ఒకటి గెలిచింది. నెక్స్ట్ అరే మా అరే భయా మా స్కోర్ కొట్టిన స్కోరు మీ ఒక్క టీమ్ స్కోర్ కొట్టిన అర్థమైందా? స్టార్ట్ అయింది అది అన్ని కాదు. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. నాదైతే సన్ రైజర్స్ గెలుస్తామంటే చూసుకోర్రి ఖాళీ. వీడిని మాత్రం తొడగొట్టి చెప్తున్నారు సన్ రైజర్స్, వీడిని మాత్రం ట్రోలింగ్ అంతే. సన్ రైజర్స్ నాకు కూడా ఆప్షన్ లేక నేను ముంబై ఇండియన్స్ తీసుకుంటున్నా. క్రికెట్ పరంగా చూస్తే మాత్రం ఇక స్టేట్ లైట్ కానీ
ఈ ఫ్రాంచైజ్ పరంగా చూస్తున్నప్పుడు ముంబై ఇండియన్స్ కూడా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ హోమ్ టౌన్ వాంఖడే స్టేడియం. సో వాళ్ళు టఫ్ ఫైట్ ఇస్తారు. మ్యాచ్ మాత్రం కాండే స్టేడియం అని ఉండని, వాంఖడే ఉండని, ముడిసిపోకండి. ఇప్పుడు లైన్ కి ఇలాగే గెలుచుకొని రావాలి. 8 మ్యాచెస్ 6 గెలవడం అది చాలా పెద్ద టాస్క్. అది గెలుస్తారు నమ్మకం ఉంది, కానీ చూద్దాం ఏమైతే. సీజన్ అయ్యే కొద్ది తెలుస్తుంది. ముంబై ఇండియన్స్ కూడా మంచి లైనప్ ఉంది. బౌలింగ్ బుమ్రా, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్. కానీ అది బ్యాటింగ్ పిచ్ అయితే మాత్రం సన్ రైజర్స్ ఆడుకుంటారు. ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మ్యాచ్. అది నేనైతే చెప్తున్నాను ముందే, మీ ఇద్దరు ముందే చెప్తున్నాను నేను. సైలెన్స్ వీళ్ళు ఇప్పుడే ఇట్లా పాటిస్తారు. ఇక మ్యాచ్ అనకి ఓరుతూనే ఉంటారు. మళ్ళీ వచ్చిండయ్యా సైంటిస్ట్ చెప్తున్నా, మీరు కమెంట్ చేయరు. వచ్చిండయ్యా సైంటిస్ట్. నేను తప్పు చెప్తున్నా. ఏమైంది మోడల్ వద్దలేవో, వీళ్ళు గెలుస్తారు కాబట్టి ఇట్లా ఎగురుతారు. ఒక్కసారి ఓడిపోయి ఏమైంది. సరే సరే, పెయిలో వణుకు పుడుతున్నట్టుంది. ఏం లేదు, ఇది ఏం జస్ట్ అనాలిసిస్ అంత ప్రెడిక్షన్. జస్ట్ వాడు చెమటలు వస్తున్నట్టున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ చెమటలు లేవు, ఏం మ్యాచ్ కాదు. ఇదైతే మంచిగా ఇంకేంది అయిపోయింది. సో రేపైతే మన SRH అయితే మళ్ళా ఇంకో విక్టరీ అయితే సాధించబోతుంది. ఓడిపోబోతుంది. చూద్దాం, SRH గెలుస్తేనే మంచిది నాకు కూడా. కానీ ఇక ముంబైకి సపోర్ట్ చేసిన క్రికెట్ పరంగా చూస్తే మన వీడియోస్ కోసం ముంబై అయితే స్ట్రాంగ్ అయింది. అంతా ఈజీ అనుకోకూడదు. మంచిది పెద్ద హార్దిక్ పాండ్యా హైదరాబాద్ ప్లేయర్, ఏ ప్లేయర్ అని స్టేట్ కి సంబంధించిన ప్లేయర్. వాడు మ్యాచ్ అక్కడ ఈడ ఆపోజిట్ లో చూసారు కిషాన్ కిషన్ ఫార్మర్ ముంబై ఇండియన్స్ ప్లేయర్. వాడు ఆడతాడు. మనం చెప్పలే ఎవరు ఫార్మరా? అవన్నీ కాదు, అవన్నీ ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వు ఇప్పుడు పని చేసేది అంటే ఎక్కడుంది మీ ఆఫీస్? ఇవన్నీ ఎందుకు నార్మల్ చెప్పు, ఎక్కడుంది మీ ఆఫీస్? మీ ఆఫీస్ ఎక్కడుంది? హైదరాబాదే కదా. హైదరాబాద్ ఉండుకుంటా నువ్వు ముంబైకి ఎట్లా సపోర్ట్ ఏబుల్ అవుతుందా నీకు? బిర్యానీ తింటావు, స్నాక్స్ తింటావు, గప్చుప్పులు తింటావు, అన్ని తింటావు. సో సన్ రైజర్స్ రేపు కమ్ బ్యాక్ ఇస్తుంది గాయస్. మళ్ళా గెలుస్తున్నాం, రేపు మళ్ళా గెలుస్తున్నాం. మళ్ళా ట్రోల్ రప 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 అస్సలు తగ్గేదే లేదు. ఇచ్చి పడేసుడే గెలవాలని ఉంది నాకు కూడా. చూసాం. సో చలో, స్టేట్ మనకు ఉంటది కొంచెం. అది గాయస్ కలుసుకున్నాం. మనం అయితే హ్యాట్రిక్ కొట్టినాం. హ్యాట్రిక్ అయిపోయింది. So chalo, రేపటి వీడియో చూసుకుందాం మళ్ళా. Until then, signing off. This is your comments swag boys entertainment ka adda.